ఓ దిక్కు లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయని అంటుర్రు. ఇటు పట్నంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రానే వస్తున్నది. మరి ఇక ఉత్తగా ఎట్లుంటారు లీడర్ సాబులు? బస్తీమే సవాల్ అంటుర్రు. చూసుకుందామంటే చూసుకుందామని అంటుర్రు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా బుల్లెట్ల తిరగవేలుతున్నాయి మాటలు. అందరేమో గాని ఇగో ఇద్దరు లీడర్ల ముచ్చట్లు చూడుర్రి. నీ జాగలకు నేను రావాలనా, నా జాగలకు నువ్వు వస్తావా? చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే ఉన్నాయి పోన్రి లీడర్ల ముచ్చట్లు. ముందుగాల మాజీ మంత్రి కేటీఆర్ సార్ ముచ్చట్లు చూడర్రే. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలిస్తేనే నేను కూడా చూస్తా. అడిమార్ గుడ్డి దెబ్బ గంట సీన్ ఎక్కడిది అన్నట్టే మాట్లాడిండు మాజీ మంత్రి. మరి గింత మాట అన్నాక గా మంత్రి సార్ ఎట్లుకుంటాడు చూడండి. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా? వచ్చే ఎలక్షన్లలో మాజీ మంత్రి మీద ఎవరనో బచ్చగాని పెట్టి గెలిపిస్తా అన్నట్టు మాట్లాడిండు మంత్రి పొంగులేటి. అక్కడ దాకేందుకు వచ్చే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఎట్లా గెలుస్తారో చూస్తా అన్నట్టు కూడా మాట్లాడిండు. ఇద్దరు సై అంటే సై అన్నట్టే బాణాలు వేసుకుండ్రు. చూస్తుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లల్లో పట్నం షేయి పార్టీ లీడర్ల కంటే ఎక్కువ కారు పార్టీ వాళ్ళను ఓడగొట్టనికే పాలేరు లీడరే గట్టిగా తిప్పలబడేటట్టున్నాడు కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇంకో దిక్కు 600 అయినా పట్నంలో పట్టిడు వద్దు, బలగం చూపించుకోవాలి, ఎట్లన్నా గెలవాలి అన్నట్టే తయారైతుండ్రు కారు పార్టీ వాళ్ళు. తాపకో డివిజన్ లీడర్లను పిలుచుకొని మాట ముచ్చట్లు చేస్తున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్. మరిగా చూడాలి ఏం చేస్తారో ఏమవుతుందో గానీ లడాయి మాత్రం గట్టిగా అయ్యేటట్టున్నది. రాష్ట్రం అంతా ఎలుగులైతుంది, పనులన్నీ పరుగులు పెడుతున్నాయి అని అంటుర్రు సర్కారోళ్ళు. అంతలేదు ఎక్కడదక్కడ ఈచుకపోతుంది అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. గిట్ల మస్తు జోరుగానే నడుస్తున్నాయి ఏపీల వానాకాలం మీటింగ్లు. పాన్రి ఎట్లెట్లున్నది వ్యవహారం, ఏం కథ అరుచుకుందాం. తెలంగాణలో 1-2 రోజులే నడిపించారు గానీ ఏపీలో మాత్రం 10 దినాలు పెట్టుకున్నారు అసెంబ్లీ మీటింగులు. ఆనలు ఎట్లా జోరుగా పడుతున్నాయో ముచ్చట్లు కూడా గట్టనే జోరుగా చెప్పాలి అనుకున్నారు కావచ్చు. ఇక ఇది ఇట్లుంటే మీటింగులు చాలు కాగానే స్పీకర్ అయ్యన్న సారు ఎవరెవరు వచ్చిండ్రు ఏం కథ అని అన్ని దిక్కుల ఓసారి తలకాయ తిప్పి చూసిండు. కానీ ఈసారి కూడా ఫ్యాన్ పార్టీ వాళ్ళు మీటింగులకు రాకపోయేటాలకు సార్ గట్టిగానే నారాజయిండు. జీతాలు తీసుకుంటే మీటింగులకు రాకపోతే ఎట్లా అని పెద్ద మనిషి మొన్ననే సిల్కకి చెప్పినట్టు చెప్పా. అయినా సుత మాజీ సీఎంతో కలిపి తత్మ ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఎవ్వరు అసెంబ్లీకి పోలేదు. ఇక అది అట్లుంటే యూరియా కష్టాల మీద, పింఛన్ల మీద, టీడుకో ఇండ్ల మీద ముచ్చట్లు జోరుగా నడిచినాయి. అయితే ప్రశ్నలు జవాబులు నడుస్తుంటే కొంతమంది పెను పట్టి రాసుకుంటలేరు. గిదేం పద్ధతి అన్నట్టు గరమైండు స్పీకర్ సారు. ఇంకో దిక్కు మండలి మీటింగులలో ఫ్యాన్ పార్టీలో బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ దుమ్ములేసింది పోయినరే. 2 దిక్కులకు కిరికిరి మంచిగానే నడిచింది. అన్నిటికి మించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కు, కాస అన్నైన నాగబాబు సార్కు ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చినాక తొలతసారి మండలి మీటింగులకు పోయిండు. ముందుగాల తమ్ముడిని ఒకసారి కలిసి అటెనక మీటింగులకు ఊకున్నాడు. పోత సారు కూడా గట్టిగానే మాట్లాడేటట్టున్నాడు. మీటింగులు 10 దినాలు పెట్టుకుంటారు కాబట్టి ఏపీ లీడర్ల ముచ్చట్లు ఏమో జోరుగా నడిచేటట్టున్నాయి ఈసారి. సందు చూసి సొర్రాలే, మోక దొరికిందంటే ఉతకాలే, అట్లుంటేనే నడుస్తుంది. మరిగా రాజకీయాలల్లా ఎలక్షన్లకు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటే ఏడేసిన గొంగలి గానే ఉంటుంది. అందుకే కావచ్చు అస్సలు లాపరవా చేస్తలేరు కార్ పార్టీ వాళ్ళు. సర్కార్ వాళ్ళ మీద పబ్లిక్కు పూసగుచ్చనీకే పండుగలు పబ్బాలను కూడా ఈడ్చిపెడతలేరు. చూడుర్రి ఏసొంటి ఈగ్రం చేసిర్రు. ఎలక్షన్లు ఎప్పుడున్నాయన్నది కాదమ్మా, సంత చూసి బాణం వేసినావా లేదా అన్నట్టే ఉన్నది. పోన్రి తెలంగాణలో ఏగస్ పార్టీ వాళ్ళ వ్యవహారం సర్కారు వాళ్ళ మీద గజ్జ గట్టి ఆడతాండ్రు. ఇగో ఈ పాట ఒకసారి ఇనుర్రే. 2500 ఆశపడి ఓటేస్తే 2500 ఓటేస్తే ఒక్క పైసా ఇయ్యలే. అబ్బర కొడుకో చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అనే పాటను గిట్లా మార్చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. ముంచిండ్రు మమ్మల్ని అమ్మో. ఈసారి బతుకమ్మ పండుగకు అసలైన బతుకమ్మ పాటల కంటే ఎక్కువ ఇగో ఈ పాటలే మోగేటట్టున్నాయి కదా. ఇది ఒకటే కాదు, ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో అనే పాటను కూడా అన్ని తీర్ల మార్చి కైగట్టి సర్కారు వాళ్ళ మీదకి ఎక్కువ పెట్టిండ్రు గులాబీ పార్టీ వాళ్ళు. ఇప్పటికే అటు కరీంనగర్ జిల్లా దిక్కు యూరియా బత్తాల మీద బతుకమ్మను పేర్చి అక్కచెల్లెళ్లతోని బతుకమ్మ ఆడిచ్చిండ్రు.
ఇక ఇప్పుడు రేపు పండగకు ఊర్ల పోంటికి కారు పార్టీ వాళ్ళ బతుకమ్మ పాటలు గట్టిగానే మోగియాలని చూస్తుండ్రట. పల్లె జనాల మనసులకి ఎక్కాలంటే మరి పాటలతో చెప్పుడే కరెక్ట్ అనుకుంటారట కారు పార్టీ వాళ్ళు. మరి ఇది ఎవరు చేసిన ఆలోచనలో కానీ గులాబీ పార్టీకి గట్టిగానే పనికొచ్చేటట్టుంది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళే గాతీరుగా పాటలు కడితే అధికారంలో ఉన్నోళ్ళు ఎట్లుకుంటారు? రేపో మాపో చెయ్యి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ బతుకమ్మ పాటలు విడుదల చేసినా చేసేటట్టుండ్రాట. మరిగా చూడాలే బతుకమ్మ పండుగకు ఎవళ్ళ పాటలు గట్టిగా మోగుతాయో ఎవళ్ళ పాటలు హిట్ అవుతాయో. నాలాలు ఇషరం అవుతాయి, రోడ్లన్నీ సీప్ సాప్ అవుతాయి అని అన్నారు. వరద పోతుంది, బురద బాధ తప్పుతుంది అని అన్నారు. హైడ్రా వచ్చింది, ఇక పట్నం పబ్లిక్కు రందే లేదు అని అన్నారు. కానీ ఏమైతుంది, ఒక్క వానకే అంత ఉల్టా పుల్టా అవుతుంది పట్నం. ఓ కొడక ఊరు దేవుడా, అదేం వరద ఏం వరద, దెబ్బకు ఆగమాగమయ్యారు. పొద్దుగాల జరంతా ఆలస్యంగా నిద్రలేసినట్టుండు వానదేవుడు. పొద్దంతా నిమ్మలబడి పొద్దుకేటాళ్లకు తగిలించుకుంటుండు. పైటీలు 3ంటికి తగిలించుకుంటే 6ంటి దాకా దంచుడు దంచింది పట్నంలో వాన. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, ఉప్పలు, బోడుప్పలు, జీడిమెట్ల, కుత్బుల్లాపూరు, సికింద్రాబాదు, ఇటు నాంపల్లి, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట, అంబర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, చిక్కడపల్లి, మెహదీపట్నం, మియాపూర్, కూకట్పల్లి, లింగంపల్లి. ఓ ఇట్ట ఎన్నని చెప్తాం ఎంతని చెప్తాం, పట్నం అంతా వలుసుకొని సరసుడు తరిచింది వాన. ఏడజుడు రోడ్ల మీద మోకాళ్ళలోతు నీళ్లు. ఆఫీసులకేంచి ఇళ్లలోకి పోయేటోళ్ళది ఒక తిప్పల కాదు, పబ్లిక్ ఇళ్లలోకి చేరేటి యాళ్ళ కాబట్టి చిన్న తిప్పల కాలే. కిలోమీటర్ల కమానంతో ట్రాఫిక్ జాము, బండ్లు ముంగడి గదిలేదే లేదు. రోడ్ల మీద నీళ్లు మరలబడితే ఖాళీ చేసేందుకు మున్సిపాలిటీ వాళ్ళు హైడ్రా వాళ్ళది ఒక తిప్పల కాదు. నాలాల మూతలు తీసి రోడ్ల మీద నీళ్లను ఖాళీ చేసేందుకు మస్తు దండ్లాడేరు. అయితే హైడ్రా వచ్చింది, ఇక పట్నంలో వరద కష్టాలు ఉండవు అనుకున్నారు చాలా మంది దానక. కానీ ఇంకా కూడా వాన లాగలేదు, వానలతో వచ్చేటి వరద లాగలేదు, వరదలకు పబ్లిక్ పడేటి తిప్పలాగలేదు అనేది పట్నంలో పబ్లిక్ అనుకుంటున్న మాట. ఒక పట్నంలే కాదు, అటు ఊళ్ళ పోయింటి కూడా ఇరగమరిగా దంచింది వాన. ఆదిలాబాద్ జిల్లాలో మత్తడిగూడ అనేటి ఊళ్ళో సుట్టపామ జీవిడిచిందని ఆఖరి కార్యానికి పోయిన చుట్టాలకు గింత తిప్పలైంది. ఒకలి చెయ్యొగలు పట్టుకొని పానాలు అరిచేతుల్లో పెట్టుకొని వాగు దాటిరు గీతీరుగా. కొమరంభీం జిల్లా వాడిగొంది, చిలకగూడ ఊళ్ళల్లో పల్లల్లో పనిచేసేటి పంతులకు వాగు అడ్డం తలుగుడుతోని మాపు బల్లెనే బస చేసిలాట. ఇక ఇద్దరితోనన్నా ఆనలాగుతాయా అంటే అదేం లేదట నుళ్ళు. ఇంకో 3-4 గొద్దులు పెద్ద వానలే ఉన్నాయంటారు మొగుల అధికారులు. బయట తిరిగేటోళ్ళు ఎవరనుంటే యాళ్ళ పొద్దుగాల మీదంగా మబ్బు పడుతుండగానే ఇల్లు చేసేటట్టు చూసుకొని మరి ఏం చెప్తున్నా. ప్రార్థన చేసేటి పెదవుల కన్నా సాయం చేసేటి చేతులు గొప్పయ్యి అంటారు మన పెద్దోళ్ళు. కానీ రైతులకు సాయం చేసేటోళ్ళే లేకుండా అయ్యిర్రు. యూరియా కట్టల కొరకు 1-2 నెలల సంధి రోడ్ల మీద పడిగాపులు కాసిన పట్టించుకునే తీనాదుడు లేకుండా అయ్యిండు. ఒక్క యూరియా బస్తా కొరకు పడిగాపులు కాస్తుర్రు సొసైటీల ముంగట రైతన్నలు. ఇక ఇయ్యాల ఎట్లెట్లున్నాయో రైతుల కష్టాలు అరుసుకొనొద్దాం పారి. అయ్యయ్యో అన్నున్న అల్లున్న ఇట్లా శనుండు అంటే ఇదే కావచ్చు అబ్బా. అవు మరి లేకుంటేంది, సరిపోను వానలు పడ్డాయి, రైతులు పంటలు వేసుకురు, పంటలు పొట్టకొచ్చినాయి. కానీ ఇంతవరకు రైతులకు యూరియా కష్టాలు మాత్రం తప్పలేవు. పొద్దుమాపు సొసైటీల ముంగట్నే ఎండ లేదు వాన లేదు, ఎండకెండుకుంటా వానకు దడుచుకుంటా గింత కష్టపడేది ఒక్క బస్తాన దొరకకపోతుందా అని. ఓ తిండి లేదు నీళ్లు లేవు, దూపై నీళ్లకు పోదాం అనుకున్నా కాలు బయట పెట్టేది లేకుండా అయింది. ఆడ లైన్ తప్పుతుందోనని అశోక్ అనేటికి అన్న లైన్లలో నిలబడ్డోళ్లకు నీళ్లు పట్టుకొచ్చి పోసినా కళ్ళు ఓరుస్తలేవు. నికనికలు కూడా నూకేసిరు పోలీసోళ్ళు. ఇన్నొద్దులు సొసైటీల ముంగట పడిగాపులు కాసిన రైతులు ఇప్పుడు రోడ్లెక్కిలు యూరియా కొరకు ధర్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పెద్ద రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే వనపర్తి జిల్లాలో నెలల కింద టోకెన్లు ఇస్తే ఇంతవరకు యూరియా ఇస్తలేరని ఇట్లా రోడ్డెక్కి నిరసనలు చేసిరు రైతన్నలు. అటు సూర్యాపేట జిల్లా నూతన కల్ల ఓ కాంచి వాన పడుతుంటే కూడా ఇంకో కాంచి రైతులు రోడ్ల మీదకి ఎక్కి టోకెన్లు వద్దు యూరియా కావాలని అనుకుంటూ ధర్నా చేసిరు గీతీరుగా. రైతాంగం పట్ల అధికారుల మండి వైఖరి, రైతుల పట్ల అధికారుల మండి వైఖరి.
అగ దూడూరి అటు అంత పొడుగు ఆగినాయి, ఇటు ఇంత దూరంతోనే ఆగినాయి బండ్లు. ఇంత అయితుంటే అధికారులకు సీమ గుట్టినట్టు కూడా లేకపాయా అనేది రైతన్నలు అంటున్నమాట. ఇదిట్టుంటే ఇటు మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు రైతులకు యూరియా కట్టలు ఇయ్యాలని కోరుతూ గవర్నమెంట్ వాళ్ళకే 2 కోట్ల విరాళాలు ఇచ్చిండు. అటు గవర్నమెంట్ వాళ్ళేమో యూరియా తిప్పలేదనబట్టే ఇటు షై పార్టీ ఎమ్మెల్యే సారేమో 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి ఇచ్చి రైతులకు మనిషికో యూరియా కట్టన్న ఇయ్యాలని చెప్పబట్టే 2 కోట్లు ఇచ్చిండని సంబరపడాలనో లేకుంటే రైతులకు యూరియా ఇయ్యలేకపోతున్నామని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్పకనే చెప్పినని బాధపడాలనో పాల్పోవట్లేదు గవర్నమెంట్ వాళ్ళకు అనుకోబట్టి ఇప్పుడు పడిపడని పార్టీలోళ్ళు. వాజీబే సార్ చేసిన పని చూస్తే రైతులకు యూరియా ఇయ్యలేకపోతున్నామని చెప్పినట్టే కదా మరి. చల్లటి ముచ్చటే రైతుల కొరకు మంచి ఆలోచన చేసిరు కానీ ఎమ్మెల్యే సారు గీనడమని మీ గన్మెన్ ఆయన యూరియా లోడుకు లోడే తప్పించిండట కదా సారు. చాలా మంది అనుకోబట్టి ఏమో తీయలి మాకెందుకు అయ్యండి కానీ ఏదన్నా చేసిగా రైతులకు యూరియా తిప్పల బాపూజీ సార్లు తలుసుకుంటారు రైతన్నలు. ప్రాజెక్టులు కట్టేటప్పుడు కాలువలు దొవ్వేటప్పుడు రైతుల భూములు పోతుంటాయి. అట్లా ఎంత భూమి పోయిందో గవర్నమెంట్ వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళకు పైకం కట్టిస్తారు. భూములు పోగొట్టుకున్న వాళ్ళని భూ నిర్వాసితులు అంటారు. అసొంటి భూ నిర్వాసితులకు గవర్నమెంట్ వాళ్ళ కాడ నుంచి నష్టపరిహారం రాక తిప్పలు పడుతుర్రని మస్తు వార్తలు రాసుకున్నాం. అగో అసొంటిదే ఇప్పుడు కూడా వార్త పట్టుకొచ్చినాం. కాకపోతే దేవుడు అనుమొక్కితే దయ్యమై పట్టినట్టు చేసిందట. అగో అట్టనే ఉన్నది ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూసార్ పనితనం. ఎంతమంది అధికారులు వచ్చినా అలా బాధ పట్టించుకునేటి నాదుడే లేకుండా అయిందని గోడెలో పోసుకుంటారు ముసలి డొక్కులు. దయచేసి వాళ్ళ కడుపులో దేవుడు వచ్చి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులకు కోటి పుణ్యాలు దొరుకుతాయి. బాధ్యత మా కోసం మా ఓసుడు ఆ జడ్జి గారిని సాధించేవారు బాధ్యత కాలుతుంది. 15 సంవత్సరాల సంచి ఏడుతున్నాం. ఒట్టి పుణ్యానికి ముసలోళ్ళని ఏడిపిస్తే తగులుద్ది కదా మరి. అయితే 15 ఏళ్ల కింద మిడ్మానేల్ ప్రాజెక్టు కట్టేటప్పుడు గిల్ల ఇల్లు పోయిందట. నష్టపరిహారం ఇస్తామని చెప్పిలాట కూడా అప్పటి అధికారులు. ఇప్పటి వరకు ఇస్తామని చెప్పిన పరిహారం ఇచ్చిందే లేదాట. ఎన్ని మాట్లాడినా శవన పెట్టినోళ్ళే లేదాట. గిట్ అయితే కాదని సీదా కోర్టుకు పోతే ఎందుకు ఇయ్యలేదో చెప్పాలని కలెక్టర్ కు నోటీసులు పంపించేలాట కోర్టుకెంచి ఇంతకు మునిపే. అయినా కలెక్టర్ సార్ శవన పెడతలేడట. ఇంతవరకు కోర్టు సామాన్లకు సమాధానం చెప్పలేదట కూడా. ఇట్లయితే కాదని సీదా కలెక్టర్ కు వారెంట్ ఇచ్చింది కోర్టు. అంటే అరెస్ట్ చేసి జైలు వేస్తాడు అన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట శవన పడంగానే ఇన్నాళ్లకు మాకు న్యాయం జరిగిందని కోర్టుకు దండాలు పెట్టుకుంటున్నారు అవతాతలు. దయచింది కావచ్చు జడ్జి గారు తోలేడు కాదా మరి. మూడో కాళ్ళేంది నడవలేని ముసలోళ్ళని గిట్లా బాధ పెట్టుడు మంచిది కాదనేటి ముచ్చట వాళ్ళకు తెలవకపోయి ఉండొచ్చునో. వాళ్ళేమన్నా పుక్కట్లు ఏమని అడుగుతురా? పోయిన దానికి నష్టపరిహారమే కదా అడిగేది. మీ ఇంట్లోకించి తెచ్చి ఇచ్చినట్టే చేస్తారేంది సార్లు అని తిట్టకుండా తిట్టిపోస్తున్నారట అక్కడి పబ్లిక్. మరి చూడాలే ఇప్పటికైనా కలెక్టర్ సార్కి ఏమన్నా కనికరం అనిపిస్తుందో లేదో అనేది గానీ తంతె గుద్దినట్టు అయిందబ్బా కోర్టు తీర్పుతోని కలెక్టర్ కు. హైడ్రోజన్ అణువులన్నీ ఒకదాంతో ఒకటి డిషుం అని గుద్దుకుంటే పెద్ద బాంబు లెక్క వెళ్తుందట. చిన్నగున్నప్పుడు మా సైన్స్ సార్ చెప్పిండు. అది మామూలు బాంబు కాదు, ఏస్తే మళ్ళీ ఎసొంటి వస్తువైనా పరంపరం కావాల్సిందే. ఇక ఇప్పుడు ఈ హైడ్రోజన్ బాంబు గురించి మీకెందుకు చెప్తున్నానంటే మన రాహుల్ సార్ దగ్గర ఉన్నదట హైడ్రోజన్ బాంబు. మరి దాని కథ ఏందో చూడుర్రి. ఓట్లెత్తుకపోతుండ్రు అని ఈ నడమ ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెయ్యి పార్టీ లీడర్ సాబులు గట్టిగానే జోలు చెప్తుండ్రు. అందరేమో గానీ చెయ్యి పార్టీ పెద్ద సారు రాహుల్ గాంధీ దాని మీదనే ఓ యాత్ర కూడా చేసే. ఇప్పుడు మళ్ళోసారి ఓ మీటింగ్ పెట్టి ఓట్లు దొంగతనం అవుతున్నాయి అన్నట్టు మాట్లాడిండు. గా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఓ జాగల 6000 ఓట్లు ఉత్త పుణ్యానికి తీసేసిండ్రు అన్నట్టు తెర మీద చూపించుకుంటా మరి చెప్పిండు. అయితే మాటలల్ల మాట ఇప్పుడు చెప్తున్నది చాలా తక్కువ. ఈ ఓట్ల చోరీ మీదనే పోత పెద్ద హైడ్రోజన్ బాంబు వస్తాంది అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక గీ ముచ్చటనే గట్టిగా పట్టుకుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అవి చూసిండ్రా, సొంత దేశం మీదనే హైడ్రోజన్ బాంబులేస్తా అణుబాంబులేస్తా అన్నట్టు మాట్లాడుతాండు. ఇదేమన్నా పద్ధతేనా అని సోషల్ మీడియాలో తీర్ల కామెంట్లు రాస్తుండ్రు. ఇంకో దిక్కు ఉన్నమాట అంటే ఉలికులికి పడతాను రేటికి నిజం నిప్పాసోంటిది ఎప్పటికైనా బయటపడుతుంది అన్నట్టు మరల పడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. మొత్తానికి 2 దిక్కుల నడమ ఓట్ల పంచాది గట్టిగా అవుతాంది. ఇప్పుడు అన్నిటికి మించి హైడ్రోజన్ బాంబు ముచ్చటనే ఇంటర్నెట్ లో గట్టిగా తిరుగుతాంది. మరి ఇక రాహుల్ సారుగా హైడ్రోజన్ బాంబు కథ ఎప్పుడు బయట పెడతాడో ఏమో చూడాలి. పంట పొలాలు మంచిగా ఎదగాలంటే పురుగుల మందులు కొట్టుకోవాలి, ఎరువులు చల్లుకోవాలి. పంటలు ఎండిపోకుంటే యాళ్లకు నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు సరిపోకుంటే ఎన్ని ఎరువులు వేస్తే మాత్రం ఏం ఫాయిదా ఉంటుంది చెప్పుర్రి అన్నట్టు. నీళ్ళంటే యాదకొచ్చింది. ఒకాడ పంట పొలాలకు నీళ్లు పుష్కలంగా అందుతున్నాయి కానీ పంటలు ఆగమవుతున్నాయని మొత్తుకుంటుర్రు రైతన్నలు. అదేంది అని అంటారా? ఈ వార్త చూడుర్రి, ఏందో మీకే తెలుస్తుంది. ఎట్రోడ్రక్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో
ఇటువంటి కలర్ నీళ్లు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబోలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉంటలేదు. అయ్యయ్యో గిసంటి గలీజు నీళ్లు వాడితే పంటలెట్ట బాంతాయి, చేనెట్ట పోతం అవుతుంది. నల్లకుంటలకించి ఎర్ర నీళ్లు వచ్చి సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలంలో ఉన్న బొంతపల్లి దోమడుగు రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వానకాలం వస్తే సంబరపడేటి రైతులకు భయపడే కథ అవుతుందట. ఇదంతా హెట్రో డ్రగ్స్ పుణ్యమే. కంపెనీలకించి వచ్చేటి గలీజు నీళ్ళని నల్లకుంట చెర్ల వాడుతున్నాయట. వానలకు చెరువులు అలుగులు పోస్తే చెర్లకించి సీదా చెరువు కింద ఉన్న పంట పొలాలకు. ఇంకేముంది, ఇగో ఇది కథ. నల్లకుంట చెర్ల ఎర్రటి నీళ్లు, గా నీళ్లతోని పంటలన్నీ ఆగం. అంతేకాదు షర్ల చేపలు కూడా బతికేటట్టు లేవాట. ఎట్ట బత్తాయి కంత గలీజు నీళ్లు తాగి మరి. అగ చూడోరి గిసంటి నీళ్లతోని పంటలు ఎట్ట బాంతాయి, రైతులు ఎట్ట బాగుపడతారు. ఇంత అవుతుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు అనకురి. వాళ్ళకేం బాధ, కట్టి నీళ్లు పెట్టిన పోయి అన్నట్టు దుకాణాలకు పోతారు, పైసలు ఇస్తారు, బియ్యం తెచ్చుకుంటారు, కుండలు ఉడికితే తింటారు. కనుక బియ్యం బండి ఇచ్చేటి రైతుల కష్టాలు వాళ్ళకేం వెళ్కుంటాయి. కలెక్టర్ కు ఫిర్యాదైనా పాయిద లేదు, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులకు ఫిర్యాదైనా పాయిద లేదు అనేది రైతులు అంటున్నమాట. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన తిప్పలేం కాదట నోళ్ళు. 10 ఏడు ఆనకాలం ఇదే తిప్పలాట అక్కడ రైతులకు. కంపెనీలకించి గలీజు నీళ్ళని పోయి షర్ల పడుడు, షర్లకించి పంట పొలాలకు వచ్చుడు, పంటలన్నీ ఆగమవుడు, రైతులు ఆవేదన పడుడు. మరి చూడాలకి గలీజు నీళ్ళ బాధలు అక్కడి రైతులకు ఎన్నడు బాతాయో అనేటిదిగా రేపు. చిన్న పొలగాళ్లను బళ్ళె పంతులు కొడితే సీదా అమ్మ దగ్గరికి పోయి ఫిర్యాదు అవుతారు. అమ్మ నన్ను మా సార్ కొట్టిండు అని చెప్తుంటారు. నా కొడుకుని ఎట్లా కొడతారని సార్ మీదకి లడాయికి పోతుంది తల్లి. గదంతా కొడుకు మీద ఉన్న పాయరం కొద్దిగా చేసేటి పనే. ఈడ ఓ బుడ్డోడు సీదా పోలీసు వాళ్ళ తానికి పోయి అమ్మ మీదనే ఫిర్యాదు అయ్యిండు. మరెందుకు ఫిర్యాదు అయ్యిండు, ఏమని ఫిర్యాదు అయ్యిండు అనేదంతా తెలవాలంటే కుల్లంకుల్లకి వార్త చూడాల్సిందే. అదే గీ తమ్మునికి పెద్ద తిప్పలే వచ్చినట్టున్నది. పోలీసుల తాను కురికొచ్చిండు. ఏందిరా పిల్లగా స్టేషన్కి ఎందుకు వచ్చినావని పోలీస్ పెద్ద సార్ అడిగితే తమ్ముడు చెప్పిన ముచ్చటిని సార్కే సల్ల చెమటలు పట్టినంత పనైందట. ఇంతకు బుడ్డోనికి వచ్చిన కష్టం ఏందో ఎరికేనా బడి. వాళ్ళమ్మ బల్లె పోమ్మంటుందని కేసు పెట్టేందుకు సీదా పోలీస్ టౌన్ కురికొచ్చిండు గీ తమ్ముడు. సార్ మా అమ్మ దినావు నన్ను బల్లెకు పోమ్మని ఇబ్బంది పెడుతుంది సార్, మా అమ్మ మీద కేసులు రాసి ఎమ్మట్లనే తీసుకుపోయి లోపలేయాలి సార్ అని చెప్పిండట. అదేందని వాళ్ళ అమ్మని పిలిపించి అంతా అరుచుకున్నాడు. అటెంక గిట్లా బుడ్డోని నిలబెట్టి బుద్ధి మాటలు చెప్పిండు పోలీస్ పెద్ద సారు. ఏమో కాదు, అమ్మాయిని చెప్తారు మనసులో 1 కిలో 2 కిలో అవసరం చేస్తాను. నెంబర్ 2కి వెళ్తావు రోడ్డు మీద, దాన్ని ఎత్తిపోయావా నువ్వు, దాని దగ్గరికి వెళ్తావా, మరి తల్లి చేస్తావా, మళ్ళీ స్కూల్కి ఎందుకు తిరగట్లేదు. అంతే కదా మరి. విజయవాడలో ఉన్న సత్యనారాయణపురం గులాబీ తోటలు ఉంటారు. 6వ తరగతి చదువుతుండట గీ తమ్ముడు. బయలకు బొమ్మంటే బరువు అవుతుందట పోరానికి. గంతగానం ఏం బరువు ఎత్తుకుంటుండో ఏమో గానీ బడంటేనే ఊహు అంటుండట. చదువుకోకుంటట అని తల్లి మందలు ఇచ్చినందుకు ఇగో గింత పని చేసిండు అన్నట్టు. ఏమో పోలి ఈ కాలం పొల్లగాళ్లకు భయం లేకుండా అయిందబ్బా. ఒక్కొక్కరికి గుమ్మడికాయంత గుండె ఉన్నది పోండ్రి.